God has never designed for you to live alone. It is not a problem, but we make it a problem. మనము సరైనటువంటి సహాయం కోసం వెతుకుతూ ఉంటాము. నో, యు నెవర్ డూ దాట్. ఆదాము ఎప్పుడు కూడా సాటి అయిన సహాయం కొరకు వెతకలేదు. ఆదాము సరైనటువంటి వ్యక్తిగా తీర్చబడ్డాడు. He became the right man and the right help was sent to him. For every relationship there should be a purpose. వివాహము అనగా అది ఒక డొమెస్టిక్ హెల్ప్ కాదండి. అదేంటంటే ఒక దైవికమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు దేవుడే నీ జీవితంలోకి వచ్చినట్టు. దేవుడు నీ జీవితంలో బంధాలు ఎందుకు పెట్టాడంటే నీవు ఇంకా ఆశీర్వదింపబడ్డానికి, నువ్వు వేరే వాళ్ళని ఆశీర్వదించడానికి. నీ జీవితంలో దేవుడు బంధాలు ఎందుకు పెట్టాడంటే నీ జీవితాన్ని నువ్వు అనుభవించడానికి. మీరు ఎందుకొరకు జతపరచబడ్డారో ఆ ఉద్దేశము తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. లెట్స్ ఆల్ ఓపెన్ అవర్ బైబిల్స్. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము ఎలా చెప్తుంది? ఏమనంటే, మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుము అనుకొనెను. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎవరు చెప్పారంటే ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట. ఈ యొక్క న్యూ సిరీస్ నేను ఈ యొక్క నెలంతా కూడా నేను మాట్లాడతానని చెప్పాను ఆల్రెడీ. అనేక మంది ఇంకా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో చూసే ఉండుంటారు. ఏంటంటే ద న్యూ సిరీస్ ఇస్ కాల్డ్ కలిస్తే మేలు. అందరూ చెప్పండి, మేలు. హల్లెలూయా. కలిస్తే మేలు. ఈ యొక్క కలయిక గురించి, ఈ యొక్క బంధాల గురించి నేను మాట్లాడాలని చెప్పి ఇష్టపడుతున్నాను. 5 వారాలు అసలు దీన్ని ఇంత ఒక టాపిక్ మీద ఇన్ని వారాలు ఏదైనా స్పెండ్ చేస్తాను. అది కూడా ప్రతి సంవత్సరము తప్పకుండా ఈ యొక్క బంధాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటానంటే, ఈ యొక్క అంశము అంత ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే, బంధాలు లేకుండా మనం జీవించలేము. కొంతమంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు దేవుడు నన్ను ఒక్కడనే చేసి ఉండి ఎంత బాగుండండి అని. నువ్వు ఒక్కడు రావాలన్నా సరే ఇంకొకడు కావాలి. ఇంకొకడు ఎందుకు కావాలండి? దేవుడు చేస్తే సరిపోద్ది కదా అంటే, మరి దేవుడు చూడండి ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడంటే, రండి మనందరం కలిసి ఇంకొక ఆయన చేద్దాం అన్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గదిలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వర్తమానం వర్తిస్తుంది. ఎవరికంటే సింగిల్గా ఉండేటువంటి వారికి, మ్యారేజ్ అయినటువంటి వారికి, ఎంగేజ్డ్గా ఉండేటువంటి వారికి. ఇట్స్ కాంప్లికేటెడ్ పాస్టర్ గారు, ఏంటో నా సంగతి తెలియట్లేదు అనేటువంటి వారికి. ఇంకా ప్రాముఖ్యంగా నా ఫేవరెట్ ఏంటో తెలుసండి పాస్టర్ గారు, ప్రభు కొరకు కనిపెడుతున్నానండి, నా దగ్గర ఒక షార్ట్ లిస్ట్ కూడా ఉంది, ఒకవేళ ప్రభువుకి ఏమైనా సలహా కావాలంటే ఈ షార్ట్ లిస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉందండి అని చెప్పేటువంటి వారికి మరీ ప్రాముఖ్యంగా వర్తిస్తుంది. హల్లెలూయా. Let's all close our eyes and pray that this series is going to be helpful for us. ఈ యొక్క సిరీస్ అంతా కూడా ఈ యొక్క వర్తమానంతో సహా మనకి ఉపయోగపడేటట్టు, మనకి దీవెనకరంగా ఉండేటట్టు ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రభువా, మేము మా యొక్క మనసులో ప్రభువా తెరుస్తుంటుండగా ఈ వాక్యమును నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. దేవా, యొక్క బంధాలు అనేటువంటి అంశమునైనా అనేక మందికి తలనొప్పిగా ఉండొచ్చు. కానీ ప్రభువా, ఒక అన్నని తయారు చేసింది నీవు, భర్తని తయారు చేసింది నీవు, భార్యను తయారు చేసింది నీవు, తల్లిదండ్రులను తయారు చేసింది నీవు, బంధుమిత్రులను తయారు చేసింది నీవు, స్నేహితుల్ని, ఆ యొక్క బంధాలు అనేటువంటిది తయారు చేసింది భూలోకము కాదయ్యా, పరలోకము. గనుక అదో ఆ బంధము అనేటువంటిది ఒక గొప్ప వరముగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఈ ఉదయం నైనా నీవు మాతో మాట్లాడము, నీ వాక్యం ద్వారా నీ యొక్క వెలుగును మాకు చూపమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లెట్స్ ఆల్ బి సీటెడ్. అందరూ కలిసి కూర్చుందాము. మనం బైబిల్లో చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం నుండి ఒకటే రిపోర్ట్ కార్డు. ఏంటంటే అది వెలుగు సృజింపబడును గాక అనగానే వెలుగు వచ్చింది, ఇది మంచిది అన్నాడు. సముద్రపు చేపలని అన్ని తయారు చేశాడు, మంచిదన్నాడు. నీరుని తయారు చేశాడు, మంచిదన్నాడు. అన్నీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మ్యాంగోస్ అయితే సూపర్ గుడ్ అన్నాడేమో ప్రభు. హల్లెలూయా. కానీ మొట్టమొదటిగా 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏమనంటే,
ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క వ్యవస్థలో, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సృష్టిలో, పరిపూర్ణమైనటువంటి సృష్టిలో మొట్టమొదటిసారి ఇది మంచిది కాదు అన్నాడు. ద పాయింట్ ఈస్, అప్పుడు వరకు ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ పర్ఫెక్షన్. ప్రతిదీ కూడా పరిపూర్ణంగా నడిచింది. అప్పటి వరకు రెంట్ లేనటువంటి ఇల్లులు, ఈఎంఐ లేవు, ట్రాఫిక్ అసలే లేదు, గాలిలో కాలుష్యం లేదు, ఇలా చేయి చాపగానే అందేటువంటి పళ్ళు. వాట్ ఎ లైఫ్ ఆడమ్ హ్యాడ్. అంత చక్కటైనటువంటి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితంలో, సృష్టిలో మొట్టమొదటిసారి ఆ యొక్క 5 స్టార్ ప్యారడైజ్లో, ఏదైనా మనగా 5 స్టార్ ప్యారడైజ్ అది కదండి. ఆ యొక్క 5 స్టార్ ప్యారడైజ్లో మొట్టమొదటి నెగిటివ్ సెంటెన్సు ప్రభు పలుకుతున్నాడు. ఏమనంటే, ఇది మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభువు పలికాడు. నరుడు ఒంటరిగా ఉండుట. సంగమ జాగ్రత్తగా వినండి ఈ యొక్క మాట. పాపము లోకానికి ప్రవేశించక ముందు దేవుడు ఇంకొక సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నాడు. ఏంటి ఆ యొక్క సమస్య అంటే ఒంటరితనం. అందరూ చెప్పండి. రైట్. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏమన్నాడంటే, పర్ఫెక్ట్ జాబ్ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, నీవు మంచి ప్రభువు అయి ఉన్నావు, దేవుడు అయి ఉన్నావు అని నరుడు అనుకుంటా ఉన్నాడు. అప్పుడు పరలోకం ఉంది, లేదయ్యా ఏదో ఒకటి మిస్సింగ్. అందుకే ఆ యొక్క మిస్సింగ్ ఏంటి అంటే, ఈ యొక్క సిరీస్ అందుకే మాట్లాడుతున్నాను. ఈ యొక్క సిరీస్ అంతా కూడా ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకు నేను దీని గురించి మాట్లాడుతున్నానంటే, ఆ యొక్క పరలోకము, భూమి మీద ఉండేటువంటి ఆ యొక్క పరలోకము గురించి, పరలోకం వైపు చూస్తూ ప్రభు అన్నాడు, ఇది సంపూర్ణంగా లేదు, పరిపూర్ణంగా లేదు, సంథింగ్ ఇస్ స్టిల్ మిస్సింగ్. అందుకే వచ్చే 4 ఆదివారాలు, దీంతో కలిపితే 5, మనము దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, కలిస్తే మేలు. అందరూ చెప్పండి. దిస్ ఇస్ ద డిజైన్ ఆఫ్ గాడ్స్ ఎజెండా ఫర్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన మీ కొరకు, మీ జీవితం పట్ల ఏమై ఉందో తెలుసుకోవడానికి. సో దీంట్లో మొట్టమొదటిగా నేను మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే, మీరు కనెక్షన్ కోసము రూపొందింపబడ్డారు. ఎందుకంటే దేవుడే అలాంటి వాడు గనక. ఐ అండర్స్టాండ్. దేని కొరకండి? అందరూ చెప్పండి. కనెక్షన్. అందరూ చెప్పండి. ఫస్ట్ గారు ఏంటి కనెక్షను? మీకు విషయం తెలిసలేదో, చాలామంది ఆన్లైన్ చూస్తూ ఉంటారు. ఆన్లైన్ సర్వీస్ కూడా నడుస్తూ ఉంటుంది ప్యారలల్ మనతో పాటు. ఇదంతా కూడా బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటుంది ఆన్లైన్. ఎందుకో తెలుసా? గత 7-8-10 సంవత్సరాలుగా మన సంఘానికి వస్తున్నటువంటి వారు అనేక కారణాల చేత వేరే ఊర్లు వెళ్తారు. పూణే అని, బెంగళూరు అని, ఛత్తీస్గఢ్ అని, లేకపోతే ముంబై అని, ఢిల్లీ అని, చాలా భారతదేశంలో ఉన్నారు. విదేశాలకు కూడా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. డాలస్లో కొంతమంది ఉన్నారు, మినసోటాలో కొంతమంది ఉన్నారు, మిషిగన్లో కొంతమంది ఉన్నారు, డెలవేర్లో కొంతమంది ఉన్నారు. అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తూ ఉంటారు. ఎందుకు వీక్షిస్తూ ఉంటారంటే, నేను అప్పుడు చెప్తా ఉంటాను, మీరు ఖచ్చితంగా లోకల్గా ఒక ఫిజికల్గా ఒక సంఘానికి వెళ్ళాలి, మీరు అక్కడ సంఘంతో మీరు ఒక కనెక్షన్ ఏర్పరచుకోవాలని చెప్తే వాళ్ళు వింటారు. పాస్టర్ గారు వెళ్తామండి, కానీ ఈ ఆన్లైన్ సర్వీస్ మాత్రం మేము మిస్ అవ్వమన్నారు. అంటే నేను అన్నాను, మీరు అది అయిన తర్వాత అప్పుడు ఈ సర్వీస్ పెట్టుకొని చూడండి కావాలంటే, అంతేగాని లోకల్ చర్చ్ మాత్రం మిస్ అవ్వకూడదు అని చెప్తాను. ఎందుకు వీళ్ళంత పరితపిస్తారు? ఈ యొక్క మన సంఘం యొక్క ఆరాధనని చూడడానికి ఎందుకింత పరితపిస్తారంటే, వారు చెప్పినటువంటి మాట, పాస్టర్ గారు ఈ సంఘంతో ఒక కనెక్షన్ ఏర్పడిపోయిందండి, అది మేము విడవలేము. అది ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎన్ని రాష్ట్రాలు మారినా, మీ వర్తమానం కావాలండి, మీ యొక్క సందేశం కావాలి, లేకపోతే మీ యొక్క పాటలు కావాలి, మీ ఆరాధన కావాలి, ఆ లైవ్ సర్వీస్ అంతా కూడా మేము చూడాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే బికాజ్ దే హ్యావ్ అ కనెక్షన్ విత్ దిస్ చర్చ్, విత్ మీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కూడా అలాగే మీతో ఒక కనెక్షన్ ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని తయారు చేశాడు. ఈ యొక్క ఒంటరితనము మంచిది కాదు అని ఎందుకన్నాడంటే, ఆదాముకి దేవునితో కనెక్షన్ ఉంది, ఆదాముకి ఈ యొక్క జంతువులతో కనెక్షన్ ఉంది, కానీ ఆదాముకి ఆయన వంటి ఇంకొక స్వారూప్యము లేదనమాట. మనం గమనించినట్లయితే ఈ యొక్క మాట దేవుడు 2 పదాలు వాడతాడు. ఆయన ఏమనంటే మనము అంటాడు.
మన లేకపోతే మనం అంటాడు. ఆయన అంటాడు పదండి మనము వెళ్ళి నరులు చేద్దాం అంటాడు. అక్కడ జాగ్రత్త మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ నాట్ అ సింగులర్ థింగ్, ఇట్ ఈస్ అ ప్రొనౌన్. సో ఆయన ఏమన్నాడంటే లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ ఆర్ ఇమేజ్ అన్నాడు. చూడండి, దేవుడు మన స్వారూప్యమందు మన పోలిక చెప్పున అంటున్నాడు. హల్లెలూయా. మన అంటే దాని అర్థము దేవుడు ఒంటరిగా ఉన్నాడా? కాదండి. మన పోలిక చెప్పునంటే దేవుడు ఒక్క పోలిక. నో, ఇట్ ఈస్ అస్, ఇట్ ఈస్ అస్. అయ్యో, మొట్టమొదటి మాటలోనే మనకు అర్థమవుతుంది దేవుడు ఎలా ఉన్నాడంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని రూపంలో ఈ యొక్క ముగ్గురు రూపాలు కలిస్తే దేవుడు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ట్రినిటీ బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ దిస్ సిరీస్ కాల్డ్ రిలేషన్షిప్స్. కానీ ఈ యొక్క మాట మనకు అర్థం కావాలంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎన్నడూ ఒంటరిగా లేడు, ఎన్నడూ ఒంటరిగా ఉండడు. ఆయన ఒంటరిగా ఎప్పుడున్నాడో తెలుసండి? ఆయన ఒంటరిగా ఆ యొక్క సిలువు పైన మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు నువ్వు నన్ను ఎందుకు విడిచావు అంటాడు. ఎందుకు ఇలా విడనాడావు నన్ను అంటాడు. వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ అంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలా ఉన్నావో తెలుసా? ఎగ్జాక్ట్గా ఆయన వలే ఉన్నాము. అందుకే మనం కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడం. అందుకే మనం కూడా ఆ యొక్క ఒంటరితనాన్ని ఇష్టపడం. ఎందుకంటే వీఆర్ క్రియేటెడ్ లైక్ గాడ్. మనం దేవుని వలె మనము ఉన్నాము, రూపింపబడ్డాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ యొక్క ఒంటరితనము ఎంత భయంకరంగా ఉంటుందంటే మనుషుల నుండి భోజనం తీసేసేయండి, కొన్నాళ్ళు బ్రతుకుతారు. వాటర్ తీసేయండి, కొన్ని రోజులు బ్రతుకుతారు. కావాల్సినవన్నీ తీసేయండి, బట్టలు తీసేయండి, ఇల్లు తీసేయండి, అన్నీ తీసేయండి, బ్రతుకుతారు. కానీ ఒంటరితనం ఇవ్వండి, మనుషులందరినీ తీసేసి ఒంటరితనం ఇవ్వండి, ఉండలేరు. ఆ యొక్క ఒంటరితనం అనేదే ఈ యొక్క ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైనటువంటి శిక్ష. అందుకే ఈ యొక్క మోడర్న్ ట్రాజడీ ఎలా ఉంటుందంటే మనము చాలామంది ఒంటరితనంతో ఎందుకు బాధపడుతూ ఉంటాం తెలుసా? మన ఫోన్ కాంటాక్ట్స్ తీస్తే ఉంటారు 500 మంది, 1000 మంది, 2000 మంది, 3000 మంది ఉంటారు. కానీ మనకి ఆ యొక్క డెడ్లీ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్ వస్తే చెప్పుకొని సహాయం చేసే నాదుడు ఒకడు ఉండడు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే బోల్డ్ మంది ఫాలోవర్స్ ఉంటారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. కానీ మన పాడి మోసే ఆ నలుగురు మాత్రం అందుకే మార్క్స్ సువార్త 2వ అధ్యాయంలో కూడా చెప్తాడు కదా, స్పష్టంగా చెప్తాడు మనకి నలుగురు కావాలంట. నలుగురు. ఆ నలుగురిని సంపాదించడమే జీవితం యొక్క ధ్యేయము. హల్లెలూయా. అర్ధరాత్రి 2 గంటలకు అనుకోకుండా, నిద్ర పట్టకుండా ఆ యొక్క ఒంటరితనంతో మనము కొట్లాడుకుంటూ ఉంటాం. కొంతమంది వివాహమైనటువంటి వారు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. తన యొక్క భార్యతో చక్కటి సమయం గడపలేనటువంటి ఆ యొక్క ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. వివాహమైనంత మాత్రాన్న నీవు కలిసి ఉన్నట్టు కాదు. వివాహమైనంత మాత్రాన్న నీ యొక్క జీవితంలో నీవు దేవుని యొక్క పరిపూర్ణతను పొందుతున్నట్టు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది ఫాలోవర్స్ ఉన్న ఆ యొక్క ఒంటరితనాన్ని ఇంకా మనము అనుభవిస్తూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే గాడ్ హ్యాస్ నెవర్ డిజైన్డ్ ఫర్ యూ టు లివ్ అలోన్. ఒంటరితనంలో నీవు బ్రతకాలని చెప్పి ఎప్పుడు దేవుడు నిర్ణయించలేదు, రూపించలేదు. అది మనం గమనించాలి. ఆ యొక్క పర్ఫెక్ట్ వరల్డే దానికి సాదృశ్యము. ఆ యొక్క పర్ఫెక్ట్ వరల్డ్ ఏంటది? ఏదైనా తోట, అక్కడ గాలి స్వచ్ఛము, అక్కడ నేల చాలా బాగుంది, పళ్ళు విపరీతంగా వస్తున్నాయి, ఆ యొక్క కావలసినటువంటి ఆహారం దొరుకుతుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరితనము కూడా దాంతోపాటు ఉంది. అందుకే దేవుడు అన్నాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. The point I'm trying to teach you is there is something bigger than devil. అపవాది కన్నా, నీ యొక్క అనారోగ్యం కన్నా ఇంకా భయంకరమైనటువంటిది ఒకటి ఉంది. అదే ఒంటరితనము. మనము దేవుని యొక్క రూపములో మనం చేయబడి ఉన్నాము. అందుకే నీ ఒంటరిగా ఉండాలని చెప్పి అస్సలు ఇష్టపడవు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎన్నడూ ఒంటరిగా లేడు. ఆమేన్. రెండవ మాట నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే భాగస్వామికి ముందే ఉద్దేశ్యము. అంటే ఆదాముకు ముందు పని దేవుడు ఇచ్చాడు, దాని తర్వాతే భాగస్వామిని ఇచ్చాడు. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే పాస్టర్ గారు నాకు భాగస్వామి ఉంటే ఎంత బాగుంటుందని. వెరీ గుడ్, మంచిదే.
మీరు అసలుగే ప్రసంగం చేశారు కదా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. ఈ రోజు నుండి నేను అదే హంట్లో ఉంటాను, ఓపిక పట్టండి, వర్తమానం అవనియండి. అందుకే పూర్తిగా పిచ్చేవాడుగా ఉన్నా పర్వాలేదు, సగం పిచ్చేవాడు ఇంకా డేంజర్ అంట. మనం ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఆర్డరు, ఆ యొక్క క్రమమే చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ యొక్క వరుసని మనం చూడాలి. ఎందుకంటే వరసే ప్రసంగం ఇక్కడ. ఆ యొక్క వరసు, నేను ఇప్పుడు చదవబోయేటువంటి వరసే ఆ యొక్క ప్రసంగం. ఉదాహరణకి 15వ వచనం తీద్దాం. 2వ అధ్యాయం 15వ వచనము. దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటలో, మొట్టమొదటిగా మనం చూస్తే దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఏదైనా తోటలో దాన్ని సేద్యపరచుటకు. రెండవది ఏమి ఇచ్చాడంటే, మొట్టమొదటిగా ఒక స్థలం ఇచ్చాడు, రెండవది బాధ్యత ఇచ్చాడు. ఏమిచ్చాడండి? బాధ్యత. అ ప్లేస్ అండ్ అ పొజిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క వరుస చాలా ప్రాముఖ్యము. అనేక మంది వెంటనే 21వ వచనం జంపు కొడతారు. 21వ వచనం జంపు కొట్టద్దండి. జంపు కొట్టామంటే అంతే, సమాధే. 15వ వచనం మనం చూస్తే నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటలో, ఫస్ట్ హీ ప్లేస్డ్ ఆడమ్, ఆదాంని అక్కడ స్థిరపరిచాడు. రెండవది ఆదాంకి పనిచ్చాడు. 16వ వచనంలో చూస్తే ఎలా ఉంటుంది? ఒక మాట ఇచ్చాడు. చూడండి, మరి దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. హీ గేవ్ ద వర్డ్, వాట్ వాస్ సపోజ్ టు బి డన్, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ యొక్క మాట ఇచ్చాడు. తర్వాత 19వ వచనానికి వస్తే అక్కడ ఒక అసైన్మెంట్ మనకు కనబడుతుంది. ఏమని ఉంటుందంటే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదామును వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. చూడండి, హీ గేవ్ అన్ అసైన్మెంట్, దర్ ఇస్ అ పర్పస్. ఆదామును ఊరినే తయారు చేయలేదు. ఆ యొక్క తోటని సేద్యపరచుటకు, అక్కడ ఉన్నటువంటి జంతువులకి పేర్లు పెట్టడానికి. అంటే ఉదాహరణకి, అబ్బా ఇదేదో మచ్చలుగా ఉంది, సర్లే దీనికి ఏంటిది, ఏంటంటే మచ్చలుగా ఉండేది ఏంటి, తెల్లగా నల్లగా, జీబ్రా, తెల్లగా నల్లగా ఉంది, జీబ్రా అని పెడదాం. ఇదేంట బా ఇంత పొడుగ్గా ఉంది, నా కాలు ఎక్కడ, బా దీని పేక అసలు కనబట్టలేదు, జిరాఫ్. ఈయనకి ఏదొస్తే అది పెట్టాడు. ఇప్పుడు మనం దాంతో పడుతున్నాం. చార్లుగా ఉంది, నల్లగా ఉంది, గోల్డ్ కలర్, ఎల్లో కలర్, ఆయన ఏం కలర్ అన్నాడు, మొత్తానికి టైగర్ అని పేరు పెట్టాడు దానికి. ఇంకోటి టైగర్లా ఉంది కానీ టైగర్ కాదు, చీత అన్నాడు అంతే. ద పాయింట్ ఇస్, వాట్ ఎవర్ హీ నేమ్డ్ ఇట్, హీ హ్యాడ్ అన్ అసైన్మెంట్ బిఫోర్ మ్యారేజ్. ఆమెన్. ఏముందండి? పెళ్ళికి ముందు 21వ వచనంలో మనకు కనబడుతుంది ఒక పార్ట్నర్. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అక్కడ వస్తుంది ఈవు. కానీ మనం ఏం చేస్తున్నాం? 7th క్లాస్ నుండే అందుకే 10th క్లాసులో జిక్ అని పాస్ అవ్వాల్సింది నీవు దేకి 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 ఎందుకు వరుస మిస్ అయ్యావు? నువ్వు ఒంటరిగా ఉండకపోవడం మంచిదే. నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కానీ వరుస కూడా మిస్ అవ్వకూడదు. ఆర్ యు గెటింగ్ ఇట్? మెనీ అ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం, బట్ వీ మేక్ ఇట్ అ ప్రాబ్లం. మనమే దాన్ని ఒక పెద్ద ప్రాబ్లంగా ప్రాబ్లం కాదు అది, మనం చేయడం వల్ల పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. సో ఈ యొక్క సీక్వెన్స్ని చూడండి, ఈ యొక్క వరుసను చూడండి ఒకసారి. మొట్టమొదటి తోట ఇచ్చాడు. అందరూ చెప్పండి, తోట ముందు, పని ముందు, ఇంకేమి ఇచ్చాడు? మాట ముందు, చెప్పండి, వాక్యం ముందు, ఉద్దేశం ముందు, భాగస్వామి. ఎక్సలెంట్. చూడండి, నాకు తెలుసు మీరు చాలా స్మార్ట్ అని. హల్లెలూయా. మీకు వాక్యం అంతా విడమర్చి చెప్పనవసరం, మీరు అర్థం చేసేసుకుంటారు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏది ముందు ఏది దానికి చెప్పాలి నాకు. ఓకే, జాబ్ ముందు, గర్ల్ ఫ్రెండ్. అబ్బా ఎక్సలెంట్. హల్లెలూయా. ఓకే, మళ్ళీ ఇంకోటి అడుగుతాను. ఉద్దేశం,
పెళ్ళం. ఫెంటాస్టిక్. సో జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమైనా ఆదాము రోజు వెళ్ళి అవ్వ ఎప్పుడు వస్తుందా, అవ్వ ఎప్పుడు వస్తుంది, అర్రే ఈరోజు రాలేదా, రేపు వస్తుందేమో అని చెప్పి ఏమైనా కనబడింది మనకి? లేదండి. ఆదాము ఏం చేస్తున్నాడు? జిరాఫ్, ఎలిఫెంట్, తొండం బాగా ఉంది, పెద్ద ఎలిఫెంట్, వైల్డ్ ఎలిఫెంట్ ఇది. అని వస్తుంది. ఊరికి ఎందుకు వెనక్కి వస్తున్నావు, వెళ్ళిపో. డాగ్, అరే ఇదేంటి ఇలాగ విచిత్రంగా భలే ఉంది, మంచి కలర్. నీమో అని పేరు పెట్టాడు. చేప. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఆదాము తన యొక్క ఉద్దేశంలో, తన యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా అవ్వ కోసం వెతకలే. మనం చేస్తుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్. కొంతమంది వారి యొక్క జీవిత ఉద్దేశమే అవ్వా. చర్చికి ఎందుకు వస్తారు? అవ్వా. పనికి ఎందుకు వెళ్తారు? అవ్వా. పని లేకపోతే అవ్వా. ఇన్స్టాగ్రామ్ అవ్వా, ఫేస్బుక్ అవ్వా, వాట్సాప్లో ఎన్ని అవ్వలు ఉన్నారో మీకే తెలియాలి. అవ్వలేం తక్కువ కాదండి. ఆదాము యు ఆర్ మిస్సింగ్ ద హోల్ పాయింట్. అవ్వ ఎప్పుడు ఆదాము కోసం ఎదురు చూడలేదు, ఆదాము ఎప్పుడు అవ్వ కోసం ఎదురు చూడలేదు. ఇద్దరు ఎక్కడ జతపరచబడ్డారంటే వారి యొక్క అసైన్మెంట్లో జతపరచబడ్డారు. అర్థం కాలేదు మీకు? దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏమన్నాడు? సాటి అయినా నడువు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి ఏమన్నా సహాయం అంటే ఓకే. సాటి అయినా అంటే ఏంటి? సమానమా? కాదు. సమానం ఎలా అవుద్ది? తగ్గట్టుగా, తగిన రీతిగా. అయ్యి అండర్స్టాండింగ్. ఇప్పుడు తగ్గట్టుగా లేకపోతే తగిన రీతి సహాయం ఇవ్వాలంటే దాని అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి బాగా బలహీనంగా ఉందండి. ఆ అమ్మాయికి ఏం కావాలి? మనం బూస్ట్ ఇవ్వాలి, కాంప్లైంట్ ఇవ్వాలి, లేదా ఇంకా అంతకీ సరిగిపోతే సెలైన్ ఎక్కించాలి. అది సాటి అయినా కదా, సాటి అయిన సహాయం. ఆమె నీరసంగా ఉంది, ఉపవాసం ఉండమ్మా అని చెప్పి అంటే సాటి అయిన సహాయం అవుద్దా? అవ్వదు. అర్థమైంది ఇప్పుడు? దాని అర్థం ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ టు బి డన్, దాని కొరకు సహాయం. ఐ అండర్స్టాండ్. అక్కడ చేయడానికి ఏదో ఉంది, అందుకొరకు ఆ యొక్క సహాయము. అందుకే కదా నేను ముందుగా అసైన్మెంట్ ముందా పెళ్ళం ముందా అంటే ఏం ముందు వచ్చింది? అసైన్మెంట్. ఉద్దేశం ఉందా పెళ్ళం ముందా అంటే ఏమొచ్చింది? ఉద్దేశము. దాని అర్థం ఏంటంటే ఆదాంకి అసైన్మెంట్ ఇవ్వబడింది కనుక ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి సాటి అయిన సహాయము. చప్పట్లు కొట్టాలి దానికి. హల్లెలూయా. మనం ఎందుకు దేకుతున్నామంటే, మనం ఎందుకు తడబడుతున్నామంటే మనకి అసైన్మెంట్ లేదు. సిస్టర్ ఏది చర్చిలో సిస్టర్, జాబ్కి వెళ్తే ఏది 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 చిన్నప్పుడు మొదలెడతారు పాటలు. వి మిస్ ద హోల్ పాయింట్. యు మిస్ ద హోల్ పాయింట్. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము సరైనటువంటి సహాయం కోసం వెతుకుతూ ఉంటాము. నో, యుడ్ నెవర్ డూ దాట్. ఆదాము ఎప్పుడు కూడా సాటి అయిన సహాయం కొరకు వెతకలేదు. ఆదాము సరైనటువంటి వ్యక్తిగా తీర్చబడ్డాడు. హీ బికేమ్ ద రైట్ మ్యాన్ అండ్ ద రైట్ హెల్ప్ వాస్ సెంట్ టు హిమ్. హల్లెలూయా. మోస్ట్ ఆఫ్ us we are searching for the right person. మనం సరైనటువంటి వ్యక్తి కోసం వెతుకుతున్నాము. నో, ఆదాము ఎప్పుడు కూడా సరైన వ్యక్తి కోసం వెతకలేదు. ఆదాము ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. సరైనటువంటి వ్యక్తిగా ఆదాము మార్చబడ్డాడు. ఆదాముకి సాటి అయిన సహాయము పంపబడింది. పెళ్ళి కానటువంటి వారికి అదే 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 హల్లెలూయా. పాస్టర్ గారు, మరి పెళ్ళి అయినటువంటి వారికి ఏంటంటే మీరు ఎందుకొరకు జతపరచబడ్డారో ఆ ఉద్దేశము తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యము. ఎందుకోసం? యువర్ మ్యారేజ్ ఇస్ నాట్ డల్
బికాజ్ దెర్ ఇస్ నో లవ్. ప్రేమ లేనందుకు మీ యొక్క వివాహము డల్ అయిపోలేదండి. మీరు ఇద్దరు కలిసి తోటలో పని చేయాలి, మీరు ఇద్దరు కలిసి ఆ యొక్క అసైన్మెంట్ చేయాలి. దాట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్. ఐ యు అండర్స్టాండింగ్ చర్చ్? అర్థమవుతుందా మీకు? అది ఆ యొక్క ఇంకోటి గమనించండి, అవ్వ ఎప్పుడు వచ్చింది? ఇందాక మనం చదివాం, గాఢ నిద్ర. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? ఆదాము అవ్వ కోసం అసలు ఆ చెమట కూడా కార్చలే. కానీ ఇప్పుడు మన సినిమాలు చూసి మనం ఏం నేర్చుకుంటున్నాము? అమ్మాయిల కోసం యుద్ధాలు, కత్తులు, కటార్లు, జోదా అక్బర్లు ఏమీ అవసరం లేదు, అబ్బాయిలందరూ ఆమెన్ చెప్పాలి. సంపూర్ణమైన ఆమెన్ రాలేదండి. మీ జీవితంలో ప్రశాంతత కావాలంటే మీరు నిద్రపోతుంటుండగా నీ భార్య నీ దగ్గరకు నడుచుకుని వచ్చేస్తుంది. హల్లెలూయా. దాట్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్. ఆదాము ఏమైనా కష్టపడ్డా? ఆదాము ఏమైనా యుద్ధాలు చేశాడా? చెట్లు నాటాడా? లేకపోతే ఇల్లు కట్టాడా? ఏం చేయలే. He was doing his work. He was fulfilling his purpose. దేవుడు ఏ ఉద్దేశం అయితే ఇచ్చాడో ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. అందుకే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మా బాబు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే మీరు అడగాల్సిన పని ఏంటో, మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? నీ యొక్క దర్శనం ఏంటి బ్రదర్ అని అడగాలి. నీ దర్శనం ఏంటి? దర్శనం లేదంటే బ్రదర్గానే ఉండిపోవును గాక. హల్లెలూయా. ఐ అండర్స్టాండ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఎవరైనా పెళ్లి సంబంధం మీ దగ్గరికి వస్తే, ఎవరైనా మీ దగ్గర ప్రపోజల్ తీసుకుని వస్తే, వాళ్ళ హైటో, వాళ్ళ శాలరీ ప్యాకేజో, లేకపోతే వాళ్ళు ఎలా కనబడుతున్నారా, అందంగా ఉన్నారా, విహీనంగా ఉన్నారా, అవన్నీ కాదని మీరు చూడాల్సింది. మీరు తెలుసుకోవాల్సింది నీ ఉద్దేశం ఏంటి, నీ దర్శనం ఏంటి, నువ్వు ఎటువైపు ప్రయాణం అవుదాం అనుకుంటున్నావు. ఎందుకు? వారితో పాటు నువ్వు ప్రయాణం అవడానికి వారు తగిన వాళ్ళ కాదా డిసైడ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఇంగ్లీష్ సర్వీస్లో చెప్పాను, ఒకవేళ విజన్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, ఏం చేయాలి తెలుసా? రన్. యా, దట్స్ వాట్ యూ నీడ్ టు డూ. సో మనిషికి కానీ దర్శనం లేకపోయినట్లయితే, మనిషికి కానీ డైరెక్షన్ లేకపోయినట్లయితే దాని అర్థం ఏంటంటే వారు పని చేయాల్సినటువంటి చోట పని చేయట్లేదు. తోట అనేటువంటిది లేదు, దాన్ని పెంపొందించడానికి వారి ఏమీ లేదు. అప్పుడు ఎలాంటి భార్య వస్తుంది తెలుసా? మీ టీవీ ఛానల్ మార్చే భార్య వస్తుంది. మీకు సాటి అయిన సహాయం రాదు. ఈ ఛానల్లో ఇంకో ఛానల్ పెట్టు, ఈ సీరియల్ పెట్టు, ఆ డ్రామా పెట్టు, ఈ కొరియన్ డ్రామా పెట్టు అనేటువంటి భార్య వస్తుంది. అది వద్దమ్మా. హల్లెలూయా. అందుకే పర్పస్ లేనటువంటి వ్యక్తికి పార్ట్నర్ అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు ఏం చేస్తారు? ఖాళీ కూర్చొని ఏగలు. బూడిద ఎప్పుడు పడుతుందండి? పని లేని మంగనోడు ఏం చేస్తాడు? ఇద్దరు పని లేకుండా ఉంటే ఏమవుతుంది తెలుసు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయట్లే. ఎందుకు ఏం చేయట్లే? నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయట్లే. కొంతమంది ఇదే చాట్, ఆ చాట్ అంటే ఇదే ఉంటుంది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏంటి మరి అంత ఆతృత, అంత పనిపాటు లేకుండా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు ఇంట్రెస్ట్, నువ్వంత పనిపాటు లేకుండా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఇద్దరు కూడా పనిపాటు లేకుండా, that is when quarrel starts. అందుకే ఫర్ ఎవ్రీ రిలేషన్షిప్ there should be a purpose. ఆమెన్. ప్రతి రిలేషన్షిప్కి ఒక ఉద్దేశం ఉండాలి. ఉదాహరణకి మీరందరూ సరదాగా రండి అన్నాను అనుకోండి, ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? పనిపాటు లేదు మీకు, సరదాగా అదో పనా? నో, దేర్ షుడ్ బి అ పర్పస్ ఫర్ ఎవ్రీ రిలేషన్షిప్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మ్యారేజ్ అయినటువంటి ఈ యొక్క యంగ్ కపుల్స్కి మీకు కూడా ఈ యొక్క మాట ఏంటంటే, ఏ వివాహము కూడా ప్రేమ లేకపోవడం వల్ల చనిపోదు, ఉద్దేశం లేకపోవడం వల్ల చనిపోతుంది. ఏ వివాహము కూడా డివోర్స్కి ఎందుకు లీడ్ అవుతుందంటే, నాట్ బికాస్ దే డోంట్ లవ్ ఈచ్ అదర్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అనేక మంది కౌన్సిలింగ్కి వెళ్ళినటువంటి వారు, యూనో దిస్ ఇస్ వాట్ దే ఆస్క్. ఏమంటే మీరు మీ భార్యని ప్రేమించట్లేదు? ప్రేమిస్తున్నాను. నువ్వు నీ భర్తను ప్రేమించలేదు? ప్రేమిస్తున్నానండి. మరి ఎందుకని డివోర్స్ తీసుకుంటున్నారంటే, నో అసైన్మెంట్.
నో విజన్ అండ్ నో పర్పస్. ఉద్దేశం లేదు. ఇద్దరు కలిసి ఏం చేయాలో తెలియదు. ఇద్దరు కలిసి ఏం చేయాలి, వాట్ షుడ్ దే డూ? నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు దేని కొరకు జతపరచబడ్డావో అది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యము. నువ్వు ఆ యొక్క తోటను మర్చిపోయినట్లయితే నువ్వు కలిసి ఉండలేవు. ఆ యొక్క తోటను మర్చిపోయినట్లయితే అనేక మంది పెళ్ళైనటువంటి వారు ఎందుకొరకు జతపరచబడ్డారో వాళ్ళు మర్చిపోయారు. యూ హ్యావ్ లాస్ట్, యూ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు రిమెంబర్ వై యు వర్ జాయిన్ టుగెదర్. దేవుని కోసము పెంచవలసినటువంటి కుటుంబాన్ని నీవు మర్చిపోయావు. సేవించు పిలుపును నీవు మర్చిపోయి, యు ఫర్గాట్ ద కాలింగ్ దట్ గాడ్ హెస్ గివెన్ ఇన్ యువర్ లైఫ్. అందుకే అదేమవుతుందంటే ఇతరులు దీవించే బదులు ఇతరులను ద్వేషించడం మొదలు పెడతావు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లెస్సింగ్ యు స్టార్ట్ కర్సింగ్. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఉద్దేశం లేకపోతే ఆ యొక్క బంధము ఉండదు. ఏ బంధం అయితే మన కొరకు దీవెనకరంగా ఉండాలో అదే బంధం మనకు శాపంగా మార్చబడుతుంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ క్రియేటెడ్ ఫర్ యూ టు బీ అ బ్లెస్సింగ్. అది ఎందుకొరకు సిద్ధపరచబడిందంటే నీకు ఒక దీవెనకరంగా ఉండడానికి. కానీ ఆ యొక్క ఉద్దేశాన్ని, అందుకే డాక్టర్ మైల్స్ మున్రో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీచర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని చాలా విడమర్చి చెప్తా ఉంటారు ఆయన, డాక్టర్ మైల్స్ మున్రో అని. ఆయన చెప్పినటువంటి మాట నుండి నేను ఇలా రాశాను, ఏమనంటే ఉద్దేశము తెలియని చోట దుర్వినియోగము తప్పదు. ఉద్దేశము తెలియని చోట దుర్వినియోగము తప్పదు. ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ యొక్క సిద్ధాంతము డాక్టర్ మైల్స్ మున్రో గారు, వారు చాలా మంచి ప్రసంగికులు. వారు ఎగ్జాక్ట్గా చెప్పినటువంటి మాట ఏంటంటే, వేర్ పర్పస్ ఈజ్ నాట్ నోన్ అబ్యూజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని చెప్పారు. వేర్ పర్పస్ ఈజ్ నాట్ నోన్ అబ్యూజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఖచ్చితంగా వస్తుందంట. ఏంటది? అబ్యూజ్, దుర్వినియోగము. సో ఈ యొక్క దుర్వినియోగం అంటే ఏంటి? అసాధారణమైనటువంటి వినియోగమే దుర్వినియోగము. ఐ వాంట్ రిపీట్ దట్ అగైన్. అసాధారణమైనటువంటి వినియోగమే దుర్వినియోగము. ఉదాహరణకి మనం ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లోడు తీసుకెళ్ళి స్మార్ట్ ఫోన్ ఇచ్చాము. వాడికి ఇంకా ఏబిసిడీలు రావు, ఆ ఏలు రావు, ఏమీ రావు. చిన్న పిల్లోడు ఆడు ఏం చేస్తాడు? దాన్ని పట్టుకొని ఇదేదో బాగుందని చెప్పి కాసేపు నోట్లో పెట్టుకుంటాడు, చప్పరిస్తాడు, అటు ఇటు చప్పరిస్తాడు. దాని తర్వాత ఏదో హాట్ వీల్స్ కార్ లాగా బర్రా 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 అని గీకి పడేస్తాడు నేలంతాను. దాని తర్వాత ఇంకేం చేస్తాడు? ఏదేదో వస్తువు అనుకొని చెప్పి ఇలా గెరటేస్తాడు. ఏం చేస్తాడు చిన్నపిల్లాడు? అదే చేస్తాడు. ఎందుకు? దాని యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు తనకి. పాస్టర్ గారు ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? నా కార్ ఎగ్జాంపుల్ చెప్తాను. మర్సిడీస్ బెంజ్లో ఇటుకలు మోస్తే ఎలా ఉంటుంది? ఎందుకు మోయొచ్చు, హ్యాపీగా మోయొచ్చు. కానీ జర్మనీలో ఉండే ఒక ఇంజనీర్ మాత్రం ఏడుస్తూ కూర్చుంటాడు. అరే ఏంటి ఇది, మంచి కారు డిజైన్ చేస్తే, చక్కగా సౌకర్యంగా ఉండడానికి కారు డిజైన్ చేస్తే ఇటుకలు మోస్తున్నాడు. దాని ఉద్దేశం మనకు తెలియకపోతే ఎలా పడితే అలా వాడతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వస్తువు విలువ దాని యొక్క దుర్వినియోగం నుండి కాపాడదు. వస్తువు యొక్క విలువ దాని యొక్క దుర్వినియోగం నుండి కాపాడదు. ఉద్దేశము తెలియకపోవడమే దాని యొక్క దుర్వినియోగానికి దారితీస్తుంది. దాని అర్థం ఏంటంటే, దాని యొక్క ఉద్దేశం మనం తెలుసుకుంటేనే దాని యొక్క విలువను తెలుసుకుంటాం. అలాగే మనుషులు కూడా వారి యొక్క బంధాలలో వారి యొక్క ఉద్దేశం తెలిసినప్పుడే ఆ బంధం యొక్క విలువ తెలుస్తుంది. హల్లెలూయా. అర్థమైందండి? చాలామంది వారి పిల్లలకంటే విలువ ఉండదు, వాళ్ళ పిల్లలంటే లెక్క ఉండదు. ఎందుకు? వై? బికాజ్ ఆ పిల్లలు ఆ యొక్క బంధంలో ఉండేటువంటి ఆ యొక్క విలువ వారికి తెలియదు. కొంతమందికి భార్య అంటే భర్తకు లెక్క ఉండదు, భర్త అంటే భార్యకు లెక్క ఉండదు. ఎందుకంటే ఆ యొక్క బంధంలో ఉండేటువంటి విలువ వారికి తెలియదు. కొంతమంది వారి కొలీగ్స్ అంటే లెక్క ఉండదు, ఎందుకంటే ఆ యొక్క రిలేషన్షిప్ దే డోంట్ నో ద పర్పస్ బిహైండ్ ఇట్. అందుకే ఏమనుకుంటారంటే ప్రతి ఆఫీస్ కొలీగ్ కూడా నా శత్రువు అనుకుంటారు. నో, దే ఆర్ నాట్. అందుకే మనం కూడా ఆ గ్యాజెట్స్ లాగే మనం కూడా వాడబడుతున్నాం. ఎందుకంటే మనకి దాని యొక్క ఉద్దేశం తెలియట్లే. ఎలా వాడబడుతున్నాం అంటే, కొంతమంది ఏటీఎంలా వాడబడుతున్నారు. ఏటీఎంలాగా ఎలా పాస్టర్ గారు? నెలాఖరికే గుర్తొస్తారు వాళ్ళు. ఎవరు? కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు. తల్లి ఆ యొక్క బంధం తెలియదు, తండ్రి వారి యొక్క బంధం తెలియదు, ఆ యొక్క విలువ తెలియదు. అందుకే నెలాఖరికి జేబు ఖాళీ అవుద్ది. అమ్మా బాగున్నావా? బాగున్నాను. సెకండ్ డైలాగ్ ఏంటి? కొంచెం డబ్బులు వేస్తావా? యూ డోంట్ వాల్యూ ద రిలేషన్షిప్, దట్స్ వై యూ అబ్యూజ్ ద రిలేషన్షిప్. దానివల్ల ఏమవుతుందంటే, ఇంకా కలవాల్సినటువంటి మీరు
విడగొట్టబడుతున్నారు. కొంతమందికి పిల్లలంటే విలువ ఉండదు. పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఈ తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలుసా? వీళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు, వీళ్ళకి ఏమైనా సహాయం కావాల్సినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు. కొంతమంది దే గెట్ ట్రీటెడ్ యాజ్ ఏటీఎంస్. జాగ్రత్తగా గమనించండి, మీ యొక్క ఫ్రెండ్షిప్స్లో ఏమైనా అవసరత ఉంటేనే కాల్ చేస్తే అది ఫ్రెండ్షిప్ కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏమైనా అవసరత ఉంటేనే కాల్ చేస్తే అది ఫ్రెండ్షిప్ కాదు. దట్స్ ఎన్ ఏటీఎం మెషిన్. కొంతమంది ఎందుకు వివాహం చేసుకుంటారంటే పెయిన్ కిల్లర్స్ వివాహం చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎందుకు వివాహం చేసుకున్నారండి? ఏదనంటే అలా వస్తారు కదా, వయసు అవుతుంది కదా, వయసు అయితే ఏమైందండి అంటే మా అమ్మ గోలు తట్టుకోలేకపోతున్నాను, నాన్న గోలు తట్టుకోలేకపోతున్నాను, సమాజం గోలు తట్టుకోలేకపోతున్నాను, ఈ పెద్ద తలపు అయిపోతుందండి. అదే ఏదో పెళ్లి చేసుకుంటే వదిలిపోద్ది కదా, అందుకు ఎవరిని చేసుకున్నావు? ఎవడు దొరికితాడండి? దే డోంట్ హ్యావ్ అ పర్పస్. హీఈస్ అ పెయిన్ కిల్లర్. కొంతమంది ఆ యొక్క ఒంటరితనం ఎస్కేప్ అవ్వడానికి పెళ్లి చేసుకుంటారు. బాగా ఒంటరితనం అనుభవిస్తున్నానండి పాస్టర్ గారు, అందుకే పెళ్లి చేసుకుంటే ఒంటరితనం ఉండదు కదా. హలో, ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. నువ్వు మొట్టమొదటికి పొందుకోవాల్సింది ఏకాంతము, ఒంటరితనం కాదు. ఏకాంతం పొందుకుంటే ఒంటరితనం వెళ్ళిపోద్ది. నువ్వు ఒక వివాహం కాదు కదా, 10 వివాహాలు చేసుకున్న ఒంటరితనం పోదు. They don't enjoy that relationship. Why? Because that's a painkiller. కొంతమంది వయసు అయిపోతుందండి, అమ్మ ఎందుకు పెళ్లి చేసాం? 32 వచ్చింది పాస్టర్ గారు, 32 I'm 32. మా ఆల్రెడీ 32 నువ్వు. ఇప్పుడు నువ్వు కష్టపడితేనే ఎవడో దొరుకుతాడు. ఇంకా నువ్వు ఎవరిని పడితే పెళ్లి చేసుకున్నావు అంటే ఉన్న జీవితం కూడా పోద్ది. ఐ అండర్స్టాండింగ్. డోంట్ మ్యారీ అ పెయిన్ కిల్లర్. పెయిన్ కిల్లర్ తీసుకోవడానికి పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే పెయిన్ కిల్లర్ అంటే ఏంటి? మెడిసిన్. అది ప్రతి మెడిసిన్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది తెలుసా? ఇంకో విషయం చెప్పండి మీకు, దాని యొక్క సొల్యూషన్ కన్నా తర్వాత మిగిలిపోయి ఆ సైడ్ ఎఫెక్ట్ బాధ ఎక్కువైపోద్ది మీకు. కొంతమంది సిస్టర్లు అనుకుంటా ఉన్నారు, పాస్టర్ గారు ఈ ప్రసంగం తెలిసి ఉంటే హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అమ్మ అందుకే ప్రతి ఆదివారం చర్చికి రావాలి. ఈ వర్తమానం ఇదే ఫస్ట్ టైం కాదు ప్రసంగం చేస్తుంది. కింద సంవత్సరం చేశాను, దాని ముందు సంవత్సరం చేశాను, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను. మీరు ఇప్పుడు వచ్చారు, ఏం చేయమంటారు? ఇంకా కొంతమంది ఎందుకు వివాహం చేసుకుంటారంటే ట్రోఫీలు అనమాట. ట్రోఫీ లేదా కొన్ని సంబంధాలు ఎందుకు కలుపుకుంటారంటే ట్రోఫీస్. ఎలాగా? ఒక రిచ్ ఫ్రెండ్ ఉంటాడు, ఆడు ఫ్రెండే కాదు మనకి, ఆడితో ఒక ఫోటో దిగితే చాలు అనుకుంటాం. దేనికి? ఇన్స్టాగ్రామ్ సాటిస్ఫై చేయడానికి. ఇంకా కొంతమంది అరే ఈ అమ్మాయితో కానీ ఒక్క ఫోటో దిగితే హీరోయిన్ లాగా అనమాట. ట్రోఫీస్. దోస్ ఆర్ నాట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఈ స్నేహితులు కాదు. ఆ యొక్క రిలేషన్షిప్లో ఏ ఉద్దేశము లేదు. కొంతమంది స్టేటస్ కోసమని, కొంతమంది కాంటాక్ట్స్ కోసమని, కొంతమంది ఫోటోల కోసమని, కొంతమంది అయితే వారి యొక్క స్పౌస్ని, వారి యొక్క భర్తను కానీ భార్యని కానీ స్టాఫ్ కింద ట్రీట్ చేస్తారు. స్టాఫ్, దే ట్రీట్ లైక్ స్టాఫ్. ఎలాగా? వంటకే ఎందుకు పెళ్లి చేసి? ఈ నాకు వంట రాదన్నా, ఈమెకు వంట వచ్చు, సస్తుంది నీ పెళ్ళి, రేపు నిన్ను వండుతుంది బ్లూ డ్రమ్ములు వేసి. సీరియస్లీ. సాటి అయిన సహాయం అంటే ఏంటో తెలుసా? ద వర్డ్ సాటి అయిన సహాయం అంటే దాని హీబ్రూ మీనింగ్ ఎజ్రా. అందరూ చెప్పండి. ఎజ్రా అనే మాట దేని కొరకు వాడబడింది తెలుసా బైబిల్లో? దేవుని కొరకు. అంటే నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి ఆ సాటి అనే సహాయం నీకన్నా తక్కువ, నీకు తగ్గట్టు అనుకుంటావు కదా. నీకు తగ్గట్టు, నీకు కన్నా తక్కువ కాదనైనా
నీకన్నా చాలా బలమైనటువంటిది. యు ఆర్ మ్యారింగ్ సంబడి లైక్ గాడ్. వై? ఫర్ అ గాడ్ సైజ్డ్ అసైన్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఉద్దేశం నీలో ఉండాలి. అప్పుడే నువ్వు ఆ యొక్క బంధంలోకి వెళ్ళాలి. అదర్వైజ్ డోంట్ గో ఇన్ టు ఇట్. కొంతమంది అప్రైజల్ లేనటువంటి వివాహం, భార్యకి ఎప్పుడు పొగడరు, ఎప్పుడు చెప్పిద్దామో, ఎప్పుడు తిడదామో, ఎప్పుడు పేక పట్టేసుకుందామని. అస్సలు వద్దు. బ్లూ డ్రమ్ గుర్తెచ్చుకో. నాకు తెలీదు, పైన తెలుసు, డీటెయిల్స్ తెలీదు ఆ స్టోరీ. మీకు తెలిస్తే తర్వాత చెప్పండి నాకు. సరే, ఎనీవేస్, వివాహము పెళ్ళము అనగా అది ఒక డొమెస్టిక్ హెల్ప్ కాదండి. అది ఏదో ఒక ఇంట్లో పనిచేసేటువంటి మనిషి కాదు. అదేంటంటే ఒక దైవికమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు దేవుడే నీ జీవితంలోకి వచ్చినట్టు. హల్లెలూయా. దట్ ఈస్ హూ అ వైఫ్ ఇస్. అందుకే నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని పెళ్లి చేసుకుందాన్ని వెతకొద్దు. నీ కర్తవ్యంలో నువ్వు ఉండాలి. ఆమెన్. నీ ఉద్దేశంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మీకు కూడా నాకులాంటి చక్కటైనటువంటి భార్య దొరుకుతుంది. నేను ఆ భార్య కోసం వెతకలే, ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు వస్తుంది అని వెతకలే. నేను ఏదో నా పని చేసుకుంటున్నాను. కాలేజీలో గిటార్ కొట్టిస్తే గిటార్ వాయిస్తూ పాట పాడుతుంటే ఈ పరిగెత్తుకుని వచ్చేసింది. హల్లెలూయా. ఎగ్జాక్ట్లీ. యూ డూ యువర్ వర్క్, గాడ్ విల్ ఆటోమేటిక్లీ సెండ్. ఆమెన్. మామూలుగా రారు, పరిగెత్తుకు వస్తారు. హల్లెలూయా. సో విషయం ఏంటంటే దేవుడే ఈ యొక్క వివాహాన్ని సృష్టించాడు, మానవుడు కాదు. దేవుడే ఈ యొక్క బంధాలు సృష్టించాడు, మానవుడు కాదు. దేవుడే ఈ యొక్క తండ్రిని, తల్లని, తమ్ముడని, అన్నని, స్నేహమని ఈ యొక్క బంధాన్ని దేవుడే సృష్టించాడు, మనుషులు కాదు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని అడగకూడదు, అయ్యా నీ ఉద్దేశం ఏంటని. నో, యు ఆస్క్ ద మ్యానుఫ్యాక్చరర్. ఎప్పుడైనా ఒక వస్తువుని అడుగుతామా దీని ఉద్దేశం ఏంటని? నో, యు రీడ్ ద మాన్యువల్ అండ్ యు ఆస్క్ ద మ్యానుఫ్యాక్చరర్. దాన్ని సృష్టించినటువంటి వాడిని అడుగుతాం కదా. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్ టు డూ. మనం చాలాసార్లు చేయకూడనటువంటి విషయం ఏంటంటే, దేవా ఈ వ్యక్తి యొక్క ఉద్దేశం నా జీవితంలో ఏంటి అని మనము చెయ్యము. అందుకే నా యొక్క 4వ పాయింట్ ఏంటంటే, ప్రతి బంధానికి ఒక ప్రత్యేక పని ఉంటుంది. యు నీడ్ టు నో దిస్. ప్రతి బంధానికి ఒక ప్రత్యేకమైనటువంటి పని. ఈ నెల మనము దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానిద్దాము. ఎందుకు ఆహ్వానించాలంటే, ఈ నెల దేవా నా యొక్క జీవితంలో ఉండేటువంటి బంధాలు అవి ఏమై ఉన్నాయి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. కొంతమంది అనుకుంటా ఉంటారు, ఏదో అనుకోకుండా జరిగిపోయిందండి. అనుకోకుండా ఏం జరగవండి. నీ జీవితము, ఇఫ్ రిలేషన్షిప్స్ హ్యావ్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్, నీ యొక్క జీవితంలో కానీ బంధాలకి ఒక ఉద్దేశం ఉన్నట్లయితే, జాగ్రత్త వినండి ఈ మాట, అప్పుడు మనుషులు నీ లైఫ్లో యాక్సిడెంట్స్ కానే కారు. ఎందుకంటే మనుషులు నీ జీవితంలో అసైన్మెంట్స్ అవుతారు. హల్లెలూయా. సో బంధాలకు ఉద్దేశం ఉంటే మీ జీవితంలో మనుషులు యాదృచ్ఛికంగా రారు, యాక్సిడెంటల్గా రారు. వారు ఎప్పుడు కూడా అసైన్మెంట్గానే ఉంటారు. కొంతమంది నీ జీవితంలో ఎందుకు ఉంటారో తెలుసా? నేను షార్ప్ చేయడానికి, నేను తోమడానికి. నేను తోమాలి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, లాస్ట్ సండే వాలంటీర్స్ అందరితో మాట్లాడాను. ఒక ఇనుము ఇంకొక ఇనుముని పొదునుపరుస్తుంది. ఎలాగైతే పొదునుపరుస్తుందో నీ యొక్క స్నేహితుడు అలా నేను పొదునుపరచాలంట. వాడే నిజమైన స్నేహితుడు అంట. ప్రావర్బ్స్లో చెప్పబడి ఉంటుంది. కొంతమంది అందుకే ఉంటారు. కొంతమంది ఎందుకు ఉంటారంటే నేను పొదునుపరచడానికి, తోమడానికి, శుభ్రంగా షార్ప్ చేయడానికి. లేకపోతే మొద్దు మారిపోతాం. కొంతమంది ఎందుకు నీ జీవితంలో ఉంటారో తెలుసా? నిన్ను ఆ యొక్క సీజన్ నుండి ప్రోత్సహించడానికి. అందరూ చెప్పండి, ప్రోత్సహించేవారు కావాలి, మొయ్యాలి. ఎందుకు? కొన్ని సీజన్ను మనము పడుకుంటాం. ఏమంటే నేను అన్ని కాలాలు ఎలాగే బలంగా మాట్లాడేస్తాను అనుకుంటున్నారా? కాదండి. కొన్ని కాలాల్లో నేను నోటి నుండి మాట కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పడుకునే ఉన్నాను. ఎందుకు? అలిసిపోయాను. నాకు ప్రోత్సహించే వాళ్ళు కావాలి. అప్పుడు నా భార్య వచ్చింది,
ఏమండి ఏమైనా తింటారా? అలసిపోయి పడుకుంటారా? ఇంకా వర్తమానం ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అవుతారా? వర్తమానం ప్రిపేర్ యు గెట్ అప్. ప్రోత్సహించే వాళ్ళు కావాలి కొంతసార్లు. కొన్నిసార్లు నిన్ను పురికొల్పించే వాళ్ళు కావాలి. నేను పురికొల్పించాలి, నీ యొక్క విశ్వాసాన్ని పురికొల్పించాలి. అందుకే కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచనం అనుకుంటా, ఒకసారి చదవగలరా ఎవరైనా? అది ప్రోవోక్ యూ టు డూ గుడ్ వర్క్స్ అనేటువంటి మాట ఉంటుంది. ఈ తెలుగులో కరెక్ట్ గుర్తు రావట్లేదు, ఒకసారి ఐ వాంట్ హెల్ప్. మంచి క్రియలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచనం, 10:24. ప్రేమ చూపుటకును ఒకరినొకరు, ఏమండి కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు అసలు ఎందుకండి ఇవన్నీను, మనుషులు వద్దు, ఏమొద్దు, స్నేహాలు వద్దు, బంధాలు వద్దు, నేను ఒక్కడనే ఉంటాను, ఒంటరిగా ఉంటాను. బతికి చూపి, ఒంటరిగా ఒక్కడవే బ్రతికి చూపి. వంట అలాగా స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాను, స్విగ్గీలో కూడా ఒక మనిషి కావాలి కదా. ఫోన్ తీసే, గాలి 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 తీసేస్తే ఎలా? మరి దేవుడే కదా గాలి ఇచ్చింది. నేలను కూడా తీసే, నేల నీ ప్రాణం తీసే, మరి అంత లాగే, అన్నీ లాగే. ఏ వ్యక్తి సహాయం లేకుండా అంటే చూడండి, ఒకరినొక ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకోవలెనని ఆలోచింతుము. ఆ మాట చూడండి, దట్స్ బ్యూటిఫుల్. కొంతమంది మన జీవితంలో ఎందుకు కావాలంటే పురికొల్పడానికి. దే నీడ్ టు రీఎస్టాబ్లిష్ అగైన్. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క అంతం ఏంటంటే చాలా సింపుల్. మనము పాత నేత్రాలతో కాకుండా నూతన నేత్రాలతో చూడాలి. ఎందుకు చూడాలి? నీకు ఉండేటువంటి రిలేషన్షిప్స్ని నువ్వు ఈ వారం అంతా ఆడిట్ చేయాలి. ఏం చేయాలండి? ఆడిట్ కొలువు, దాన్ని కొలువు, మెజర్ చేయండి. ఏ సంబంధాలు టాక్సిక్గా ఉన్నాయి, ఏ సంబంధాలు ఉద్దేశం లేకుండా ఉన్నాయి, ఏ సంబంధాలు ఉద్దేశంతో ఉన్నాయి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, నా జీవితంలో ఎవరున్నారని అడగొద్దు. నా జీవితంలో కొంతమంది స్టేటస్లు పెడతారు ట్రైన్ లాగా, రాత్రి అంత వరుస పెద్ద ట్రైన్, వాట్సాప్, ఎవరు లేదు నాకు, నేను ఒంటరిని. ఎడుతూనే ఉంటావు. స్టాప్ ఇట్. ఎవరు నా జీవితంలో ఉన్నారని ఏడవద్దు. ఈ సంబంధము దేని కొరకు ఉంది నాకు అని నువ్వు ప్రశ్నించుకో. ఐ అండర్స్టాండ్ ఇట్. నా జీవితంలో ఎవరున్నారు అని చెప్పి నువ్వు ఆలోచించొద్దు. నీ జీవితంలో ఉండేటువంటి ప్రతి పేరును తీయు. నువ్వు ఎవరితోనైతే ఎక్కువ సమయం గడుపుతున్నావు ప్రతి పేరును తీయు. నేను గడుపుతున్నటువంటి ఈ యొక్క సమయము, ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఎలా తెలుస్తుంది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దాని వెనక ఉండేటువంటి ఉద్దేశం ఏంటి? ఈ వ్యక్తితో నేను ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను? జస్ట్ ఆడిట్ ఇట్. నీ ఫ్రెండ్ సర్కిల్ ఆడిట్ చేయి. నీ ఫ్రెండ్ సర్కిల్, ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, వారు ఎలా ఉంటారు, వారి వలన నేను ఎదుగుతానా, వారి వలన ఇంకా దిగజారుతానా? యూ కెన్ డూ ఇట్. ఎవరు అవసరం లేదు నీకు, యూ కెన్ డూ ఇట్. నీ పాత నేత్రాలతో వద్దు, కొత్త నేత్రాలతో. అందరూ చెప్పండి, న్యూ ఐజ్. దట్స్ వాట్ యూ నీడ్. నీ యొక్క వివాహాన్ని ఆడిట్ చేయి. నీ యొక్క వివాహాన్ని, నీ యొక్క పెళ్ళిని ఆడిట్ చేయి. నా యొక్క పెళ్ళాన్ని నేను సరి చూసుకుంటున్నానా? నా యొక్క పెళ్ళాన్ని నేను తగిన రీతిగా అప్రిషియేట్ చేస్తున్నానా? నా యొక్క భార్యని తనకి కావలసినటువంటి సదుపాయాలు అందించగలుగుతున్నానా? నేను తనతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నానా? నేను తనకి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నానా? ఆడిట్ ఇట్. భార్యలు కూడా అంతే. జస్ట్ ఆడిట్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్. నేను నా భర్తకి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నానా, లేకపోతే నా తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానా? నో. ఎప్పుడు కూడా వివాహం అయిన తర్వాత నీ తల్లికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, నీ తండ్రికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, నీ భర్తకే ప్రాధాన్యత ఇవ్వాలి. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. అదే సరైనటువంటి సంబంధం, సరైనటువంటి వివాహము. పెళ్ళైన తర్వాత కూడా నీ భార్యతో నీ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే మాట్లాడదంట్లే, ప్రాధాన్యతగా మాట్లాడదంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, యూ టేక్ ఇట్ టు హిమ్ ఫస్ట్, నాట్ టు యువర్ పేరెంట్స్. అనేక మంది పెళ్ళైనటువంటి యవనస్తులు ద మిస్టేక్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ డూ ఇస్ దే క్యారీ ఇట్
ఫస్ట్ టు ద పేరెంట్స్. నో, డోంట్ డూ దాట్. క్యారీ ఇట్ ఫస్ట్ టు ద హస్బెండ్. మొట్టమొదటిగా భర్త దగ్గర తీసుకువెళ్ళు ఆ యొక్క ప్రాబ్లమ్ని. ఆడిట్ యువర్ మ్యారేజ్. పిల్లలు ఉంటే ఆడిట్ దెమ్. నువ్వు నీ పిల్లలతో సమయం గడుపుతున్నావా? నీ పిల్లలతో నువ్వు సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నావా? ఆడిట్ నీ కొలీగ్స్. ఆడిట్ యువర్ కొలీగ్స్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, యువర్ మ్యారేజ్, కొలీగ్స్. ఈ యొక్క ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వారు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది నీకు. ఎవరు హానిపరిచేవారు, ఎవరు నిన్ను ప్రోత్సహించేవారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే రిలేటివ్స్ ఉంటారు. రిలేటివ్స్ అంతా ఒకసారి చేస్తే తలనొప్పి వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయండి. బంధువుల్ని ఆడిట్ చేయండి. ఎవరు హానిపరిచే బంధువు ఎవరు? నువ్వు అనుకుంటున్నావు కదా, వాని కూడా ఆడిట్ చేయి. వాళ్ళు నిజంగా హానిపరచాలనుకోవట్లేదేమో, సత్యాన్ని చెప్తున్నారేమో. యు నెవర్ నో. మనకు నచ్చిన విధంగా చెప్తున్నారు అంతే, మనకు నచ్చే విధంగా చెప్పట్లే. బట్ దే స్టిల్ టెలింగ్ ద ట్రూత్. If they're telling the truth, they are there for the blessing, not to hurt you. అది గమనించాలి మనం. మనం అనుకుంటా ఉంటాము కొంతమంది హానిపరచడానికి. నిజంగా వాళ్ళు హానిపరచరేమో, వారి వల్లనే నువ్వు ఇంకా దీవింపబడుతున్నావేమో. యు నెవర్ నో. ఆడిట్. ఎవ్రీబడి సే ఆడిట్. కొంచెం బలంగా చెప్పండి, ఆడిట్. ఎందుకంటే మనందరం కలిసి ఉండాలండి. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే మనందరము కలిసి ఉండాలి. కలిస్తే మేలు. ఆమేన్. అందుకే కీర్తన గ్రంథం 133వ కీర్తన మొదటి వచనం ఇలా చెప్తుంది, సహోదరులు, తీనవసరం అందరూ తెలుసు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. హల్లెలూయా. చూడండి, ఆలోచించండి. ఇది దేవుడు నీ జీవితంలో బంధాలు ఎందుకు పెట్టాడంటే నీవు ఇంకా ఆశీర్వదింపబడ్డానికి, నువ్వు వేరే వాళ్ళని ఆశీర్వదించడానికి. హల్లెలూయా. తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి కాదు. నో. The reason why God has placed relationships in you, నీ జీవితంలో దేవుడు బంధాలు ఎందుకు పెట్టాడంటే నీ జీవితాన్ని నువ్వు అనుభవించడానికి. You enjoy that life. ఈ ఉదయకాలము ఆ యొక్క ఉద్దేశం తెలుసా? ఎప్పుడైతే నీకు ఉద్దేశం తెలుస్తుందో అప్పుడే దాన్ని నువ్వు అబ్యూస్ చేయడం మానేస్తావు. When you know the purpose, that's when you stop abusing it. అనేక మంది ఆ బంధాల యొక్క పర్పస్ తెలియకుండా we start abusing it. You abuse it. God says don't abuse it. Know the purpose. నీ జీవితంలో నీకు ఏం హానిపరుస్తుంది, ఏదైతే నీ జీవితంలో హానిపరుస్తుందో దాన్ని ఆడిట్ చేయి. ఒక్క నిమిషం వెనక్కి రా, దాని గురించి ఆలోచించు. అది ఏం చేస్తుంది, దానివల్ల ఏమవుతుంది. ఈ ఉదయకాలము దేవునికి ఇచ్చినటువంటి ప్రతిదీ మంచిదే. గుడ్ రిలేషన్షిప్స్, దే ఆర్ సపోజ్ టు బి ఎంజాయిడ్, నాట్ ఎండ్యూర్డ్. దాన్ని ఏదో రకంగా కష్టపడి సేవించడానికి కాదు. దేవుడు అంటున్నాడు దాన్ని ఎంజాయ్ చేయాలి నువ్వు. హల్లెలూయా. ఏం చేయాలండి? ఎంజాయ్ యువర్ వైఫ్, ఎంజాయ్ యువర్ చిల్డ్రన్, ఎంజాయ్ యువర్ ఫ్రెండ్స్, ఎంజాయ్ యువర్ కొలీగ్స్, ఎంజాయ్ దెమ్. ఇట్స్ బీన్ 10 years, 9 years. It's been 9 years of our marriage. 9 సంవత్సరాలు మా వివాహమైంది. ఇప్పుడు కూడా నేను ఏదైనా ఊరెళ్ళి ఇంటికి వస్తే, బయటికి వెళ్ళి ఇంటికి వస్తే ఏదో కొత్తగా పెళ్ళైనటువంటి పిల్లలా నేను ట్రీట్ చేస్తాను. ఐ ఎంజాయ్ మై వైఫ్. నా భార్యకి పువ్వులు తీసుకెళ్తాను. ఐ టేక్ యువర్ బొకేస్, ఫ్లవర్స్. ఊరెళ్తే కొత్త చీర కొనిస్తాను. నేను కొనుక్కోను, నా భార్య కొనిస్తాను. ఎందుకు? బికాస్ ఐ ఎంజాయ్ హర్. హల్లెలూయా. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూసుకోను. ఉదయం లేచిన వెంటనే నా భార్య ఎలా ఉందో చూస్తాను. దట్స్ వాట్ ఐ బీన్ డూయింగ్ ఫర్ ద పాస్ట్ 9 years. 9 సంవత్సరాలు ప్రతి ఉదయము ఐ చెక్ ఆన్ మై వైఫ్. ప్రతి ఉదయం ఆవిడ మీరు అడిగితే కూడా చెప్తుంది. ఏంటో తెలుసా? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్ అ డే అంటే, అండ్ ఐమ్ ప్రెటీ షూర్ షీ విల్ యాక్సెప్ట్ ఇట్. ద ఫేవరెట్ థింగ్ ఆఫ్ అ డే ఏంటో తెలుసా? ఆమెని ముద్దులతో లేపుతాను. ముద్దులతో లేపుతాను. 9 సంవత్సరాలు అయింది పిల్లై, ముద్దులతో లేపుతాను. హల్లెలూయా. ఎవ్రీ రిలేషన్షిప్ ఇస్ సపోజ్ టు బి ఎంజాయ్డ్. కొంతమంది 2 సంవత్సరాలు అయిన తర్వాత భార్యని పట్టుకోరు. యు డోంట్ ఎంజాయ్ ఇట్ మ్యాన్. డోంట్ ఎంజాయ్.
మీరేమి హాస్టల్లో ఉంటున్న రూమ్ కొలీగ్స్ కాదు కదా. షీఈ్ యువర్ వైఫ్, షీఈ్ యువర్ హస్బెండ్, హీఈ్ యువర్ హస్బెండ్. అందుకే ఈ ఉదయకాలము యాజ్ యూ కమ్ టు ద కంక్లూజన్ ఆఫ్ దిస్ మెసేజ్, ఈ మొట్టమొదటి వారం ఇది, ఓన్లీ ఫస్ట్ థింగ్, మొట్టమొదటి వారం. ఇంకా 4 వారాలు ఉన్నాయి. వీ గోనా ఎంజాయ్ ఎ లాట్ మోర్. హల్లెలూయా. ఇంకా బంధాల గురించి ఇంకా నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి బంధాలు ఏమున్నాయి మీ జీవితంలో? ఒకసారి మీ యొక్క మనసులో మీరు అనుకోండి. ముగ్గురు వ్యక్తులు, ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ముగ్గురు. ఆ ముగ్గురు మీ జీవితంలో ఎందుకున్నారో మీకు తెలుసా? ఒకసారి ప్రశ్నించుకోండి. వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దట్ రిలేషన్షిప్? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దట్ రిలేషన్షిప్? వారిని మీరు ఉద్దేశపూర్వకంగా మీ జీవితంలో ఉన్నారా, లేకపోతే చిన్నపిల్లోడి చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టినట్టు ఉందా? థింక్ అబౌట్ దాట్. ఆ ఒక్కొక్క సంబంధం దేని కొరకో మీకు తెలిసినట్లయితే మంచిది. పసిబిడ్డ స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్టు ఒకవేళ మీరు ఆ యొక్క బంధాలు వాడితే అంటే యు ఆర్ నాట్ గోనా ఎంజాయ్ ఇట్ ఫర్ లాంగ్ టైం. ఏదో టెంపరీగా యు గోనా హ్యావ్ ఫన్ అంతే. దట్ ఇస్ గోనా గో. వివాహము కానటువంటి వారు, వివాహంలో లేనటువంటి వారు ఎప్పుడు కూడా మీరు ఆ యొక్క తోటను మర్చిపోవద్దు. దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. నా భార్య నా జీవితంలో ఉంది, కానీ నా తోట ప్రాధాన్యత. నా భార్య నా జీవితంలో ఉంది, నా స్నేహితులు నా జీవితంలో ఉన్నారు, కానీ నా తోట నాకు ప్రాధాన్యత. తోట బాగుండాలి. తోట నా కర్తవ్యం ప్రాముఖ్యం, నా ఉద్దేశం ప్రాముఖ్యము. భార్య కాదు, స్నేహితులు కాదు, తర్వాతే వీళ్ళంతా. మొట్టమొదటి దేవుడు ఆదాముని తోటలో పెట్టాడు, దాన్ని సేద్యపరచడానికి, దాన్ని కాచుటకు, దాన్ని సేద్యపరచుటకు. అక్కడ హీ హస్ గివెన్ ఆడమ్ ఎన్ అసైన్మెంట్, ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు. జంతువులన్నిటికి పేర్లు పెట్టి అన్నాడు. వివాహం కానిటువంటి వారికి మీ యొక్క తోట మీరు సరైనటువంటి తోటలో ఉన్నారా లేరా ఒకసారి గమనించండి. ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ ద రైట్ థింగ్, డ్రా ఇట్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గర రండి, ఆయన మీకు తెలుస్తాడు, ఆ యొక్క మార్గాన్ని తెలుస్తాడు. వివాహమైనటువంటి వారికి ప్రాబబ్లీ యూ లాస్ట్ దట్ టచ్ విత్ యువర్ వైఫ్ ఆర్ విత్ యువర్ హస్బెండ్. మేబీ బికాస్ యూ లాస్ట్ ద విజన్ ఆఫ్ దట్ గార్డెన్. ఆ తోట యొక్క దర్శనాన్ని మీరు కోల్పోయారేమో, అందుకే యూ లాస్ట్ ద టచ్. ఇద్దరు కలిసి మరలా మీరు ఎందుకొరకు జతపరచబడ్డారో ఆ యొక్క ఉద్దేశాన్ని మీరు తెలుసుకోండి. మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ దట్ పర్పస్ ఆఫ్ ద గార్డెన్. వివాహం కానటువంటి వారికి మీరు ఏ తోటనైతే సేద్యపరుస్తున్నారో ఆ యొక్క తోటను సేద్యపరిచే సాటి అయిన సహాయమే మీ జీవితంలోకి రావాలి. నాట్ ఎనీబడి, ఎవరు పడితే వాళ్ళు కాదు. ఆ తోటను సేద్యపరిచేటువంటి సాటి అయిన సహాయం. ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డు నాట్ సర్చ్ ఫర్ ద రైట్ వన్, ఆల్వేస్ బికమ్ ద రైట్ వన్. ఎప్పుడు కూడా సరైనటువంటి వ్యక్తి కొరకు వెతకొద్దు, సరైనటువంటి వ్యక్తిగా మార్చబడండి మీరు. నెవర్ సర్చ్, ఆల్వేస్ బికమ్. అందరూ చెప్పండి, ఐ బికమ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి, వివాహమైనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి, ఇంకా వేరే వేరే పరిస్థితుల్లో ఉండేటువంటి వారికి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు కూడా వస్తువును అడగొద్దు. ఆల్వేస్ ఆస్క్ ద మాన్యువల్. ఆల్వేస్ రీడ్ ద మాన్యువల్ అండ్ ఆస్క్ ద మ్యానుఫ్యాక్చరర్. ఎప్పుడు కూడా వస్తువును అడగొద్దు, ఇది సరైనటువంటిదా కాదా అని. నో, దే విల్ ఆల్వేస్ ఆన్సర్ సంథింగ్ ఎల్స్. మీరు అడగాల్సింది ఆ యొక్క వస్తువును తయారు చేసినటువంటి ఆ యొక్క ఉత్పత్తికారుణ్ణి, ఆ యొక్క మ్యానుఫ్యాక్చరర్ని. నెవర్ ఆస్క్ ద ప్రొడక్ట్,
ఆల్వేస్ ఆస్క్ ద మ్యానుఫ్యాక్చరర్. మాన్యువల్ చదవాలి. మన జీవితంలో మనకి కొన్ని చేయము, ఎందుకంటే బికాస్ వీ డోంట్ రీడ్ ద మాన్యువల్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సంబంధాలని సృష్టించినటువంటి ఆ యొక్క సృష్టికర్తని మనం అడుగుదామా? దేవా, నా జీవితంలో ఏ బంధాలు అయితేనైనా ఉన్నాయో ఆ బంధాలు ప్రభువా నీవు వాటి యొక్క ఉద్దేశాన్ని నువ్వు సరిచేయమని అడుగుదామా? ఇఫ్ యూ వాంట్ టు మేక్ దట్ ప్రేయర్, స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. మీరు లేచి నిలబడి, దేవా నా యొక్క జీవితంలోనైనా నాకు జీవితంలో ఉండేటువంటి బంధాలు ప్రభువా సరిచేయమని అడుగుతున్నాము. దేవా, ఉద్దేశం లేనటువంటి వాటిని తీసివేయమని అడుగుతున్నాము. ఏవైతే ఉద్దేశం కలిగి ఉండాలో వాటిని మాత్రమే ఉంచమని అడుగుతున్నాము. కమ్ ఆన్ చర్చ్, మేక్ దట్ యువర్ ప్రేయర్. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు ప్రే. మీ యొక్క హృదయాలు తెరవండి, మీ యొక్క మనసుని తెరవండి. ఈ రాత్రి, ఈ ఉదయకాలమున దేవా నా జీవితంలోనైనా, దేవా ప్రతి వ్యక్తికి నీవు నా జీవితంలో ప్లేస్ చేసిన ప్రతి వ్యక్తిని నాయన ఒక ఉద్దేశపూర్వకంగా నాలోని పెట్టమని అడుగుతున్నాము. వేరే వారికి దీవెనకరంగా ఉండడానికి నన్ను తయారు చేయమని అడుగుతున్నాము. కమ్ ఆన్ చర్చ్, మేక్ దట్ యువర్ ప్రేయర్. నీ యొక్క సృష్టికర్తను అడుగు, నీ మ్యానుఫ్యాక్చరర్ని అడుగు, నిన్ను సృష్టించినటువంటి వాడిని అడుగు. ఈ ఉదయకాలము సమయం అయిపోలేదు ఇంకా. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ యువర్ హ్యాండ్. ఏదైతే సరిచేయబడలేదో దాన్ని సరిచేయమని అడుగు. ఏదైతే సరిదిద్దబడాలో దాన్ని సరిదిద్దమని అడుగు. కర్తవ్యం లేని చోట కర్తవ్యాన్ని ఇవ్వమని అడుగు. ఉద్దేశం లేని చోట ఉద్దేశాన్ని ఇవ్వమని అడుగు. డ్రా బ్యాక్ టు గాడ్. మరలా తిరిగి ఆ యొక్క తోట దగ్గరికి రా, మరలా తిరిగి దేవుని దగ్గరికి రా. దేవా, ఈ ఉదయం ప్రభువా నా యొక్క గార్డెన్లో, నా యొక్క తోటలో నన్ను పెట్టు ప్రభువా. మేక్ దట్ యువర్ ప్రేయర్. ఈ ఉదయకాలము దేవునితో చెప్పు, దేవా నీవే అన్నావు కదా ప్రభువా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. దేవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని నీ వాక్యం సెలవిస్తుంది. దేవా, నీవు నా జీవితంలో పెట్టిన ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతో పెట్టావని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నీవే ప్రభువా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని నీవు చెప్పావు. దేవా, నా జీవితంలో పెట్టబడిన ప్రతి బంధము, ప్రతి సంబంధము దేవా అది నీవు తెచ్చినదే అని నేను నమ్ముతున్నానయ్యా. కమ్ ఆన్ చర్చ్, ప్రే అబౌట్ ఇట్. దేవా, ఒకవేళ ఏ ఉద్దేశాన్నైనా నేను దుర్వినియోగించినట్లయితే, ఏ బంధాన్నైనా నేను దుర్వినియోగించినట్లయితే, ఏ వ్యక్తినైనా నేను దుర్వినియోగించినట్లయితే దేవా నన్ను క్షమించమని అడుగుతున్నాము. ఎందుకంటే ఆ యొక్క బంధం ఏంటో నాకు అర్థం కాలేదు ప్రభువా, అందుకే నేను దాన్ని దుర్వినియోగపరిచాను. ఈ ఉదయం ప్రభువా దేవా, నేను నా యొక్క పార్ట్నర్ని కాదు ప్రభువా, నా యొక్క ఉద్దేశాన్ని వెంబడించాలి. దేవా, నా యొక్క కర్తవ్యాన్ని నేను వెంబడించాలి ప్రభువా. దేవా, నా యొక్క పార్ట్నర్ కొరకు నేను వెతకడం కాదు. ఐ నీడ్ టు సర్చ్ మై పర్పస్ అండ్ గో ఆఫ్టర్ మై పర్పస్. ఈ ఉదయకాలం ప్రభువా నన్ను నా యొక్క తోటలో పెట్టు, నా యొక్క అసైన్మెంట్లో పెట్టు ప్రభువా. దేవా, నాకు నేర్పించమని అడుగుతున్నాము. దేవా, ఈ యొక్క సంఘాన్ని ప్రభువా ఒక కుటుంబంగా ప్రభువా ప్రతి ఒక్కరిని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేటట్టు ఈ సంఘంలో ఈ దేవా నీవు ఏదో అనుకోకుండా తేలేదు ప్రభువా. ఇట్ ఈస్ నాట్ బై ఎన్ యాక్సిడెంట్, యాదృచ్ఛికంగా కాదు. ఇట్ ఈస్ నాట్ కోఇన్సిడెంటల్, బట్ ఇట్ ఈస్ విత్ అ పర్పస్. ఈ యొక్క సంఘాన్ని ప్రభువా ఒక ఉద్దేశంతో ప్రభువా నీవు పెట్టావు. And make this church a family that is truly better together. ప్రియ ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు, బంధాల గురించి, సంబంధాల గురించి, కలిస్తే మేలు అనేటువంటి ఈ యొక్క సిరీస్ ద్వారా నీవు మాతో ప్రభువా ఈ యొక్క మొట్టమొదటి వారము మాట్లాడి ఉన్నావయ్యా. దేవా, ఇంకానైనా ఈ యొక్క వాక్యం గురించి, బంధం గురించి మేము తెలుసుకోవడానికి వచ్చే వారం ప్రభువా వివాహమే ఉద్దేశం కాదు, వివాహమే ఫైనల్ డెస్టినేషన్ కాదు. నరుడు ఒంటరిగా ఉండుట అంటే దాని అర్థము వివాహమనే కాదనే అనేటువంటి అంశం గురించి ప్రభువా మేము తెలుసుకోవడానికి సహాయం చేయి. ఈ ఉదయకాలం ప్రభువా నీవు మాతో మాట్లాడినటువంటి రీతి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఇంటికి వెళ్ళి ప్రభువా మా యొక్క సంబంధాలు మేము ఆడిట్ చేసుకుంటుండగా, మా యొక్క సంబంధాల గురించి మేము మా జీవితంలో ఉండేటువంటి ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, ఆఫీస్లో ఉండేటువంటి కొలీగ్స్ని, దేవా అన్ని సంబంధాలు ప్రతిదాని గురించి నైనా మేము
ఆలోచిస్తుంటుండగా దాని వెనక ఉండేటువంటి ప్రతి సంబంధం వెనక ఉండేటువంటి ఉద్దేశాన్ని నీవు మాకు తెలియపరచమని అడుగుతున్నాము. దీవించుము, ఆశీర్వదించుము, తగిన జ్ఞానమును, బలము, శక్తిని మాకు దయచేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.